ప్రపంచంలో ఎక్కడ చూసి సిక్కోలోలేనా? అందుకే బాబు, అందుకనే మా జిల్లా వాసులందరూ వలసలు వెళ్ళిపోతున్నారనే ఈరోజు బుడగట్లపాలెం దగ్గర ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ప్రాంతంలోనే వేట చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బుడగట్లపాలెం, నువ్వులరాయి మంచినపేట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సి పనులు కావాలని ఆపినాం. మేము హార్బర్ కట్టిస్తా ఉన్నాం, హార్బర్గా మార్పు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ రాసుకో నువ్వు. ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మిస్తాను. నీకు దమ్ముంటేనే వెళ్ళి చూడు. మీ నాన్న 14 సంవత్సరాల హయాంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశాడా మీ నాన్న? దమ్ముంటే నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడేస్తావు. నువ్వేమో ఎక్స్ మినిస్టర్, నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి. నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు? నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి. చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగీర్ అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధితులు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాను. మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా? మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడా? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసని 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో. ద హెల్ ఆర్ స్పీకింగ్? చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము 6100 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏంద్రా బాబు ఇది? నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలేమో ఇచ్చారట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీరెవరు విన్నారా లేదా స్పీచ్లో? బాబు ఈనాడు వారు ఎక్కడ విన్నారా నాయనా? అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా? ఇది TV5 వారు ఎవరు లేరా ఇక్కడ? దయచేసి ఆ 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా. దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారట. రామారావు గారు తక్కువ చేసిన మాట్లాడడం. నువ్వు తప్పు మాట్లాడుతున్నావో, రైట్ మాట్లాడుతున్నావో, తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో ఏడుతుంది నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉద్యోగాలు నిజంగా నువ్వు ఇచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి? 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. పోనీ మీ నాన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా 10 సంవత్సరాలు. తెలంగాణ ఇది మనం కలిపి కదా. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ 1,20,00,000 కుటుంబాలు ఉంటే పెద్ద ఇదే పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి. అంటే 52-48 కదా రేషియో మంది ఉంటే 1,20,00,000 కుటుంబాలు అక్కడ ఉంటే మనం 1,62,00,000 కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే 2,82,00,000 కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం. ఇందులో నువ్వు 1,70,00,000 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో. ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు. ఇదే కదా సింపుల్ లాజిక్ కదా. మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి, 40-50 మంది ఉన్నారు. మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా? చంద్రబాబు ఇచ్చింది చెప్పండి నాకు. ఎందుకు ఇదంతా పనికిమాల డిస్కషన్ ఇదంతా? అసలు ఈ లోకేష్ ఏమో పనికిమాలోడు మా ఊరు వచ్చి మాట్లాడు, ఆయనకేమో నేను ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం. చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం ఇక్కడ ఉన్నటువంటి 40-50 కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు. ఎందుకు ఇది? ఆయన ఇచ్చిన 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఉంటే తర్వాత వెతుకుదమ్మా. ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్. ఏవి నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగా ఆ సంకలేమో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకరామని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు, మీ బాబుకి అడుగు.
ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,50,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి. బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలు అవి? పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ దుమ్ము రేకొట్టా ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అంశం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ దయచేసి రేపు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు ABN వారు వాళ్ళు ఎవరైనా పోనీ మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రాబాయ్ నాకు అర్థం కాదు ఇది. నాకు అసలు ఇలాంటి వాడిని చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంకనాకించడానికి పంపించడం, తెలుగుదేశం పార్టీకి సంకనాకించడంలో ఇదే మొదటి అడుగని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలైన ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని, లేకపోతే ఇది విధ్వంసం జరిగిపోతుందని, అదని ఇదని. ఉద్యోగాల గురించి కొన్ని మాట్లాడదామండి ఒక్క నిమిషం. మనం ఈ 1,70,00,000 ఉద్యోగాల్లో పడి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సుమారుగా 5.6 లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్. 5,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి 5.6 లక్షల ఉద్యోగాలు యావరేజ్గా అటు ఇటుగా ఉంటాయి. ఈ 5.6 లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ 3.4 lakhs. 3.4 lakhs. ఈ కేవలం ఈ 5 ఏళ్ల కాలం కోవిడ్ పీరియడ్ తీసిస్తే ఇంకా 2 సార్ మార్కెట్ నుంచి అలాగే తీసుకొచ్చినట్టుంది రియల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు. ది ఐరనీ ఈజ్ 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక ప్రభుత్వాలు వచ్చి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్ ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు. అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు, మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాము, ఇంక్లూడింగ్ లేటెస్ట్ 6,100 DSC పోస్టులు, 680 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను యావరేజ్గా. మీ నాన్నగారు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రజలారు ఇది మీరు అందరూ కూడా గమనించాలా. కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు 14 నుంచి 19 మధ్యలో ఇస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు
2,20,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత. ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే అవొక అదనంగా సుమారుగా ఒక 40,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు, తీసేస్తే 1,23,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెర్జ్ చేశాం, మనం ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాం. ఇంత స్వర్ణయుగం నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఈయన ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాలు ఇవ్వడం గురించి. ఇంకెవరికి తెలీదా? ఇప్పుడు టీవీలు లేవా, సోషల్ మీడియా లేదా, సెల్ ఫోన్ లేవా, ఇంటర్నెట్ లేదా, గూగుల్ లేదా? గూగుల్ తెలకెళ్ళి అనేస్తే చాలు టక 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 వచ్చేస్తున్నాయి, మీ జాతకాలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందు అప్పుడు ఉడికినాయేమో మీ పప్పులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పప్పులు తప్ప ఇప్పుడు లేదు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. దీనికేమో పెద్ద నువ్వు ఎర్ర బుక్కు, ఈ డ్రామాలు ఎవరికి అవసరమే? నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మానందం సీరియస్ డైలాగ్ చెప్తే ఎలాగుంటుంది అలా ఉన్నది. నువ్వేమో ఎర్ర బుక్కు, మాకు లేవు, మాకు కోపం లేదు, మాకు ఆవేశం లేదు. మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్కు ఎర్ర బుక్కుగా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరొక 2-3 అంశాల గురించి లోకేష్ గారు మాట్లాడున్నారు. నా గురించి కూడా చాలా విషయాలు, ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓబి పనులు వాళ్ళే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు, ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తావు నువ్వు. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చాను డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతోల దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు, బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పనులు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్య గారి హయాంలో మొదలుపెట్టివి. ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉండుంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటిని మాకు మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గురించి కూడా నువ్వు మాట్లాడేస్తే ఏంద్రపై నాకు అర్థం కాదు. వంశధార phase 2 Stage 2 నియర్ కంప్లీషన్ ఇన్ ది రెజిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకో లోకేష్. నేరేడ్ బ్యారేజ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, నీకు తెలుసా? నువ్వు విన్నావు అసలు ఎప్పుడైనా? మీ నాన్నగారిని అడుగు చెప్తారాయన. నేరేడ్ బ్యారేజ్ అనుకున్న డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను వాయిస్తున్నాడు. అసలు నేరేడ్ బ్యారేజ్ అంటే ఏంటి, అది ఎక్కడుందని అడుగుతున్నాడు అన్నాడు. మీ నాన్నగారు చెప్తాడు కదా. నేరేడ్ బ్యారేజ్ కట్టకపోతే ఆ హిరమండలం రిజర్వాయర్కి ఫుల్ కెపాసిటీ రాదు నాయన. మీ నాన్నగారు కూడా తెలుసు నాయన. మీ నాన్నగారు ఎప్పుడు కూడా నేరేడ్ బ్యారేజ్ కట్టాలని, కట్టించాలని, లేకపోతే ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడాలని, కోర్టుల్లో దాని గురించి ఫైట్ చేయాలన్నటువంటి సెన్సిబిలిటీ మీ నాన్నగారికి లేదు నాయన.
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడారు. ఇంట్రిమ్ సొల్యూషన్ ఓ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఇచ్చి గొట్టా బ్యారేజ్ దగ్గర గొట్టా బ్యారేజ్ పైనుండి హిర్మండలం రిజర్వాయర్కి ఇప్పుడు వాటర్ మనం లిఫ్ట్ చేయబోతున్న పనులు కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. వీలైతే అవి కూడా వెళ్ళి చూడి. ఈ జిల్లాకి ఏం చేయాలా, ఏం కావాలనేది అవగాహన ఉన్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో తీవ్రంగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్ర అంటే వలసలాంధ్ర అని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు మీ నాన్న చంద్రబాబు.